అండ్ ఓకే, సో ఇవాళ మనం ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా ఏదైతే ఆండ్రాయిడ్ యాప్ తయారు చేద్దాం అనుకుంటున్నాం అంటే దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్ తయారు చేద్దాం అనుకుంటున్నాం అంటే మనము ఎలక్షన్ ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. మనం కంప్లీట్ గా ఇప్పుడు మనకి ఈవీఎం ఫాల్ట్స్ కావచ్చు, లేదంటే బ్యాలెట్ ఓట్స్ ఫాల్ట్స్ కావచ్చు, ఏదైనా ఫాల్ట్స్ ఉంటే ఆ ఫాల్ట్స్ ని రెక్టిఫికేషన్ ఎట్లా చేయాలి అనేది ఇవాళ మన ఎయిమ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ గా మనము దేన్ని బేస్ చేసుకుని చేస్తామంటే MIT యాప్ ఇన్వెంటర్ బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ ని మనము చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద సెషన్. సో ఇవాళ మనం కంప్లీట్ గా MIT యాప్ ఇన్వెంటర్ లో ఒక డిజిటల్ ఓటింగ్ ఆండ్రాయిడ్ యాప్ ని ఎలా తయారు చేయాలి అండ్ దాన్ని ఏ విధంగా సెక్యూర్ గా ఉంచుకోవాలి ఆ యాప్ ని. సో రిమైనింగ్ థింగ్స్ నవ్వే డేస్ కంప్లీట్ గా ఫ్రాడ్ అనేవి జరుగుతూ ఉంటాయి కంప్లీట్ గా. సో అట్లాంటి ఫ్రాడ్స్ ని మనము రిమూవ్ చేయడం కోసం ఇట్లాంటి అప్లికేషన్స్ ని తయారు చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది ఎప్పుడైతే ఇంటిగ్రేట్ అవుతుందో కంప్లీట్ గా మనము ఇంట్లో కూర్చునే మనం ఓట్ వేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం పోలింగ్ సెంటర్స్ కి వెళ్ళక్కర్లేదు. దట్టు మనకి ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో గవర్నమెంట్ కి కూడా ఇంత అమౌంట్ ఆఫ్ ఇదనేది ప్రతి ఒక్క పోలింగ్ మీద కానీ లేదంటే ఓటింగ్ డే వచ్చినప్పుడు కానీ ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఆ అమౌంట్ అనేది తగ్గించడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇట్లాంటివి మనము చేస్తూ ఉండాలన్నమాట. సో నవ్వే డేస్ కంప్లీట్ గా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది, అందుకని ఈ యాప్ ని మనము డిజైన్ చేయబోతున్నాం. ఓకే, సో ఎలక్షన్ ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి. సో ప్రతి ఒక్క డెమోక్రటిక్ కంట్రీలో, దట్ మీన్స్ మన ఇండియా లాంటి కంట్రీస్ కానీ లేదంటే ఏ కంట్రీస్ అయినా సరే డెమోక్రసీ ప్రకారం ఎలక్షన్ అనేది కంప్లీట్ గా ఉండాలి. దట్ మీన్స్ మనకి ఏంటంటే ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క పొలిటీషియన్ ఒక్కొక్క వేలో ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్క రకమైనటువంటి పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉంటారు. మనకి విచ్ పీపుల్ ఎవరైతే మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తారో వాళ్ళని మనము చూజ్ చేసుకుంటాం. సో అలా చూజ్ చేసుకోవడానికి కొన్ని వీలు లేని సందర్భాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈవీఎంస్ ఉన్నాయి, కొన్ని ఈవీఎంస్ అనేవి సరిగ్గా వర్కౌట్ అనేవి చేయకపోవచ్చు. సో చేయకపోవడం వల్ల ఏమవుతుంది, సో పోస్టల్ బ్యాలెట్ మీద మనం మనకు కావాల్సినటువంటి సింబల్ మీద క్లిక్ చేసినా ఆ సింబల్ చూపించినా వేరే వాళ్ళకి ఓట్స్ వెళ్ళిపోవడం కానీ, లేదంటే అదే సింబల్ దాని మీద క్లిక్ చేస్తాం, మనం ఎవరికైతే క్లిక్ చేస్తాం వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళినట్టు కానీ, ఇట్లాంటి మనకి స్మాల్ ప్రాబ్లమ్స్ అనేవి టేక్స్ ప్లేస్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి స్మాల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని రిమూవ్ చేయడం కోసం మనం ఈ యొక్క ఎలక్షన్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఓటింగ్ యాప్. ఓకే, సో ఇది కంప్లీట్ ఛాలెంజ్ అనమాట. ఈ ఛాలెంజ్ ని బేస్ చేసుకుని మనము ప్రజెంట్ డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి ప్రతిదాన్ని డిజిటలైజేషన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా ఎందుకు డిజిటలైజేషన్ చేయకూడదు? చేయటం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. సో ఆ లాభాలని మనము మేజర్ గా చూడాలి, నష్టాలు అనేవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎవరైతే పర్సన్ అనేవాళ్ళు ఉంటారో ఆ పర్సన్ అనేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో కానీ ఓటర్ కార్డుతో కానీ రిజిస్టర్ అవుతాడు. సో రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు వన్ టైం పాస్వర్డ్స్ అనేవి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ ఉంటాయో ఆ మొబైల్ నెంబర్స్ కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఫ్యూచర్ లో మనము వన్ టైం పాస్వర్డ్స్ ని వీటిని కూడా దీనికి మనం ఇంటిగ్రేట్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. నౌ ఒక యాప్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈజీగా ఓటర్ అనేవాడు ఆ యొక్క యాప్ ను ఉపయోగించుకుని కరెక్ట్ గా, దట్ మీన్స్ ఒక బటన్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటికల్ గా ఓట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఫ్రాడ్ అనే దాన్ని మనము కంప్లీట్ గా తగ్గించవచ్చు అనమాట. ఓకే, సో ఇకపోతే డిజిటల్ ఓటింగ్ యాప్ వల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ మంది ఓటర్స్ ని మనం పెంచవచ్చు. ఇప్పుడు మనం ఎలక్షన్స్ లో చూసాము 68 to 70% ఆఫ్ ఓటేజ్ అనేది మనకు వచ్చింది కంప్లీట్ గా. సో ఇప్పుడు జరిగినటువంటి 2024 ఎలక్షన్స్ లో సో ఆ యొక్క ఎలక్షన్ పర్సంటేజ్ ని మనము ఇప్పుడు చాలా మంది ఏంటంటే వేరు ఊళ్ళ నుంచి వచ్చి ఓట్లు వేయడం అనేది జరిగింది. సో వాళ్ళకి అదంతా కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దట్టు దాంతో పాటుగా గవర్నమెంట్ కంపల్సరీగా ఎలక్షన్స్ కి ఒక్కొక్క అధికారిని నియమించడం, వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది పే చేస్తారు. అండ్ అదే విధంగా సెక్యూరిటీ రీజన్స్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ ని వీళ్ళని అసెంబ్లీ చేస్తారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే లాట్స్ ఆఫ్ మనీ అనేది మనకి వేస్టేజ్ అనేది అయిపోతుంది. సో ఇదంతా కూడా మనీ వేస్టేజ్. ఈ యొక్క మనీని వేరే దాని మీద ఉపయోగిస్తే కంప్లీట్ గా ఏ ఫీల్డ్ అయితే ఉంటుందో ఆ ఫీల్డ్ అనేది కంపల్సరీగా బాగుపడుతుంది. సో ఇట్లాంటి దాన్ని మనం ఈ డిజిటల్ ఓటింగ్ యాప్ ద్వారా రిమూవ్ చేయొచ్చు అనమాట. దానివల్ల మనకి ఏంటంటే గవర్నమెంట్ కి మనీ అనేది మిగులుతుంది, దాంట్లో ఫ్రాడ్ చేయడానికి అవకాశాలు అనేవి ఉండవు. కంప్లీట్ గా ఓటీపీ ద్వారా వెళ్తుంది కాబట్టి ఏదైతే మొబైల్ నెంబర్ తో వాడు రిజిస్టర్ అవుతాడో
ఆ దాంతోనే మాత్రమే వేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఓటు సరిగ్గా వేయకపోతే ఆ ఓటు సరిగ్గా వెళ్ళదు వాడికి, అంతే. సో ఇట్లాంటివి ఏంటంటే మనకి కంప్లీట్ గా ఈ డిజిటల్ ఓటింగ్ యాప్ ద్వారా మనం చాలా ప్రాబ్లమ్స్ ని మనం రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఇంప్లిమెంటింగ్ అండ్ అడ్వాంటేజెస్ సొల్యూషన్ అనమాట. ఓకే, సో ఇకపోతే మనం MIT యాప్ ఇన్వెంటర్ లో ఏ విధంగా మనం యాప్స్ ని డిజైన్ చేస్తాం. సో ఒక పర్టికులర్ యాప్ సాఫ్ట్వేర్, దట్ మీన్స్ యాప్ మేకింగ్, ఆండ్రాయిడ్ యాప్ మేకింగ్స్ అనేవి మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్టూడియో కానీ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో విచ్ ఈస్ ద ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ అంటే MIT యాప్ ఇన్వెంటర్. సో చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ ని బేస్ చేసుకుని వాళ్ళంతటికి వాళ్ళుగా ప్రోగ్రామ్ అనేది చేస్తారన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ MIT యాప్ ఇన్వెంటర్. దీన్ని బేస్ చేసుకుని మనము ఇప్పుడు డిజిటల్ ఓటింగ్ యాప్ ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు యాప్ సెక్యూరిటీ మెజర్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. కంప్లీట్ గా ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంక్ అప్లికేషన్స్ కావచ్చు, లేదంటే గూగుల్ పే కావచ్చు, ఏదైనా సంథింగ్ మీరు మన యొక్క ఫింగర్ తో కానీ లేదంటే మన యొక్క పాస్వర్డ్ తో కానీ అవి ఓపెన్ అవుతాయి. సో అలాగా ఒక సెక్యూరిటీని దానికి మనము అటాచ్ చేస్తాం. సో వితౌట్ సెక్యూరిటీ లేకుండా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే డేటాని వేరే వాళ్ళు ఫ్రాడ్ చేసి దాన్ని థెఫ్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఛాన్సెస్ అనేవి లేకుండా మనకి యాప్ కి సెక్యూరిటీ అనేది మనం విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏవైతే మనం చేస్తున్నామో MIT యాప్ ఇన్వెంటర్ ద్వారా మనం దాన్ని కరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేస్తాము. దెన్ మనకి ఓటింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద యాప్ విల్ బి సెక్యూర్డ్. ఓకే, సో ఆ విధంగా మనం యాప్ ని సెక్యూర్డ్గా కూడా ఉంచుకోవచ్చు. అండ్ అదే విధంగా యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. సో యాప్ సెక్యూరిటీతో పాటుగా కూడా మనకి మేజర్ గా ఏంటంటే యాప్ ని చూడగానే యూజర్ అనేవాడు అట్రాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకి కంప్లీట్ గా మన యొక్క కంట్రీ కావచ్చు, లేదంటే అదర్ కంట్రీస్ కావచ్చు, చాలా మంది దట్ మీన్స్ నవేడేస్ కొంతమంది ఓటింగ్ వేయడానికి కూడా కొంతమంది ఇష్టపడట్లా. సో ఆ ఇష్టపడని వాళ్ళ చేత కూడా మనము ఓటింగ్ అనేది వేయించవచ్చు. అండ్ దాంతో పాటుగా ఈ యొక్క యాప్ యొక్క యూజర్ కంట్రోల్ అంటే ప్రీఫేస్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే ఓపెన్ చేసాం, ఆర్ ఫోన్ పే ఓపెన్ చేసాం, లేదంటే ఎనీ అదర్ యాప్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క ఇంటర్ఫేస్ చూసి ఒకవేళ ఈ యాప్ కనుక నచ్చితే మనం ఆ యాప్ ని యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అదే విధంగా మనకి మంచిగా ఆ యొక్క యాప్ ఏదైతే డిజైన్ చేస్తున్నామో ఆ చేసేటువంటి యాప్ లో నీట్ గా ఆప్షన్స్ అన్ని కనిపించే విధంగా అండ్ యాక్సెస్ చేయడానికి వీలుగా ఉండే విధంగా, ఓకే, మనకి నీట్ గా ఉండే విధంగా నెక్స్ట్ సెక్యూర్ గా మనం తయారు చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే యాప్స్ అనేది కంప్లీట్ గా ఏవైతే డిజిటల్ ఓటింగ్ యాప్ అనేది మనం క్రియేట్ చేస్తామో ఆ యాప్ ని ప్రతి ఒక్క యూజరు ఈజీగా అండ్ ఇంటరాక్టివ్ వేలో దాన్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట. దానివల్ల మనం ఓటింగ్ యొక్క పర్సంటేజ్ ని ఆల్మోస్ట్ ఇంక్రిమెంటేషన్ చేస్తాం. అండ్ అదే విధంగా ఫస్ట్ మనం యాప్ అనేది డిజైన్ చేసిన తర్వాత కంప్లీట్ గా దాన్ని టెస్టింగ్ చేయాలి. ఏదైతే మనం యాప్ డిజైన్ చేస్తామో మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మనకి డౌన్లోడ్ బండిల్ కానీ లేదంటే డౌన్లోడ్ యాప్ అని చెప్పి మనకి రెండు ఆప్షన్స్ మనకి MIT యాప్ ఇన్వెంటర్ లో ఉంటాయి. సో ఆ రెండు ఆప్షన్స్ లో మీరు ప్లే స్టోర్ లోకి చేయాలంటే ఒక ఆప్షన్ యూజ్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ గా మొబైల్లో మీరు టెస్టింగ్ చేయాలంటే ఇంకొక ఆప్షన్ ని యూజ్ చేస్తాం. సో వితౌట్ టెస్టింగ్ మనం యాప్ ని బయటికి పబ్లిష్ చేయకూడదు. కంప్లీట్ గా టెస్ట్ చేసిన తర్వాత యాప్ ని బయటికి వదలాలి. సో అంతేకాకుండా స్కూల్ లీడర్ పీపుల్ ఎలక్షన్స్ ఉంటాయి అండ్ అదే రిమైనింగ్ థింగ్స్ చాలా ఉంటాయి. చిన్న చిన్న ఎలక్షన్స్ లో కూడా ఈ పర్టికులర్ డిజిటల్ ఓటింగ్ యాప్ ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి ఉన్నాయి. అండ్ డిప్లాయ్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఎప్పుడు మనం ఈ పర్టికులర్ యాప్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అంటే పర్టికులర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మనం ఈ యొక్క యాప్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో వితౌట్ కోఆర్డినేషన్ అండ్ వితౌట్ ప్లానింగ్ మనం ఏది చేయలేం. సో మనం అందుకని ఏంటంటే ప్రజెంట్ దీన్ని మనం టెస్టింగ్ స్టేజ్ లో ఉంచాము. ఈ యొక్క టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన టీం తరపు నుంచి ఈ డిజిటల్ ఓటింగ్ యాప్ ని ఇంటిగ్రేట్ చేసి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రజెంటేషన్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ మనము నేర్చుకోబోయేటువంటి థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్ కన్సిడరేషన్ అనేది మనం నెక్స్ట్ మనం ఈ యాప్ ని ఎలా డిజైన్ చేయాలో చూసిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఓకే, సో MIT యాప్ ఇన్వెంటర్ ని నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? గో టు ద గూగుల్ క్రోమ్ అండ్ ఓపెన్ ద MIT యాప్ ఇన్వెంటర్. సో ఈ విధంగా మనకి MIT యాప్ ఇన్వెంటర్ యొక్క ప్రీఫేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ యాప్స్ అని చెప్పి మీరు క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసి చూద్దాం. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ యాప్స్ అండ్ క్రియేట్ యాప్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు.
దీంట్లో మనం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మై ప్రాజెక్ట్ కాకుండా స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ నేమ్ ఏం రాద్దాము, డిజిటల్ ఓటింగ్ అని చెప్పి రాద్దాం. సో డిజిటల్ ఓటింగ్ అని చెప్పి రాసాము. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కి స్పేస్ ఉండకూడదని చెప్పి చూపిస్తుంది అది. సో ఈ విధంగా సో డిజిటల్ ఓటింగ్ అనేటువంటి యాప్ని నేను దాన్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత మనకి దాని యొక్క ప్రీఫేస్ అంటే మనం ఏదైతే డివైస్ అనే దాన్ని ఎంచుకుంటామో, ఇక్కడ ఫోన్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, మానిటర్ సైజ్ కావచ్చు, ఏదైనా సరే మనము ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఏదైతే ఆండ్రాయిడ్ వర్షన్ అనేది యూజ్ చేస్తున్నామో ఆ ఆండ్రాయిడ్ వర్షన్ ని ఇక్కడ మనము ఎంచుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్. ఇవి కంప్లీట్ గా మనం ఎంచుకోకపోతే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద హౌ టు చూస్ ద థింగ్స్ ఇన్ ద MIT యాప్ ఇన్వెంటర్. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక యాప్ని తయారు చేసి ఉన్నాను. సో ఆ యాప్ని చూపించిన తర్వాత మీకు జస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మై ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ డిజిటల్ ఓటింగ్ అనేటువంటి యాప్ ఉంది, నేను క్రియేట్ చేసింది డిజిటల్ పోల్ అని చెప్పి. సో ఈ విధంగా యాప్ అనే దాన్ని మనము దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. జస్ట్ నేను నార్మల్ గా ఉండాలని చెప్పి ఇట్లా డిజైన్ చేసి ఉన్నాను. సో నేను ఏంటంటే స్కూల్ పీపుల్ లీడర్స్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి యాప్ ని డిజైన్ చేసే ఇట్లాగా ఒక 4 నేమ్స్ తీసుకున్నాను. అండ్ అదే విధంగా దానికి నేమ్ పెట్టా. ఫస్ట్ ఇది ఇనిషియల్ గా స్క్రీన్ 1 కదా. సో స్క్రీన్ 1 తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి లేబుల్ ని డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లేబుల్ ఉంటుంది, ఆ లేబుల్ డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, ఆ లేబుల్ కి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నేమ్ ఇస్తారు. ఓకే, నేను ఇక్కడ డిజిటల్ పోల్ అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మీ ఇష్టం, మీరు ఎట్లయినా ఇవ్వచ్చు. ఓకే, ఆన్లైన్ ఓటింగ్ యాప్ అని కానీ ఎట్లయినా ఇవ్వచ్చు. అండ్ ఇది అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయిపోయింది. లేఅవుట్ లోకి వెళ్ళి వర్టికల్ అరేంజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, వర్టికల్ అరేంజ్మెంట్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఆ వర్టికల్ అరేంజ్మెంట్ లోకి లేబుల్ ని మనం మళ్ళా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ లేబుల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే యూజర్ ఇంటర్ఫేస్ లో ఉంటుంది, మీరు చూసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఉపయోగించేటువంటి 2 ఆప్షన్స్, యూజర్ ఇంటర్ఫేస్ ఒకటి అండ్ లేఅవుట్ ట్యాబ్ ఒకటి. ఈ రెండింటిని మనం బేస్ చేసుకుని ముందుగా డిజైనింగ్ అనేది చేసుకోవాలి. డిజైనింగ్ చేసిన తర్వాత బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకుని మనం ఆ యొక్క యాప్ ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేసామంటే వర్టికల్ అరేంజ్మెంట్ లో లేబుల్ తీసుకున్నాం, దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసాం, ఆ లేబుల్ కి నేమ్ రాసుకున్నాం ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత అగైన్ ఐ విల్ టేక్ ద హారిజాంటల్ అరేంజ్మెంట్ ఇన్ ద లేఅవుట్ ప్యానల్. ఓకే, లేఅవుట్ లోంచి హారిజాంటల్ అరేంజ్మెంట్ ని తీసుకున్నా. దాని కింద మనం ఏం చేసామంటే ఒక బటన్, ఒక లేబుల్ ని మళ్ళా యూజర్ ఇంటర్ఫేస్ లోంచి డ్రాగ్ చేసుకున్నా. దానికి నేమ్స్ అనేవి నేను ఇచ్చాను. ఇచ్చి వాటి యొక్క అరేంజ్మెంట్స్ అంటే ఏంటంటే ఎలా అలైన్ చేయాలి, అది సెంట్రల్ గా ఉండాలా, లేదంటే లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా, ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉంది కదా, లెఫ్ట్ లో ఉండాలని చెప్పి ఉంది కాబట్టి అది లెఫ్ట్ లో ఉంది. అండ్ అలైన్ వర్టికల్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ గా సెంటర్ లో పెట్టాం కాబట్టి సెంటర్ లోకి వచ్చింది. అది మీరు కంప్లీట్ గా ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఒకటేమో బటన్ అంటే ఇక్కడ పేరు ఉన్నదేమో బటన్, అండ్ ఇక్కడ లేబుల్ కనిపిస్తుంది చూసారా, వాళ్ళకి ఎంతైతే ఓట్లు అనేవి వచ్చినాయో ఆ ఓట్లు వచ్చినవి ఇక్కడ మనకి యాప్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఆ యాప్ లో మనకి అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనము నేను ఇక్కడ 4 పేర్లు తీసుకున్నా కాబట్టి 4 హారిజాంటల్ అరేంజ్మెంట్లు తీసుకున్నాను. అదే విధంగా ఒక బటన్, ఒక లేబుల్ చొప్పున మనకి 4 తీసుకున్నాం కాబట్టి 4 2s are 8 బటన్స్ అండ్ 8 లేబుల్స్ తీసుకున్నా. సో ఆ విధంగా మనకి ఇక్కడ వచ్చినాయి. మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు, నేమ్స్ అండ్ వాటి యొక్క ఓట్స్ పర్సంటేజ్ కూడా. అండ్ లాస్ట్ లో కంప్లీట్ గా ఓటింగ్ అనేది వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 లేబుల్స్ ని ఈ హారిజాంటల్ అరేంజ్మెంట్ లాస్ట్ దీని కింద తీసుకున్నాను. సో మోస్ట్ ప్రిఫరబుల్ లీడర్ అని చెప్పి దానికి పేరు పెట్టా. అండ్ అదే విధంగా కింద డాష్ పెట్టాను. ఎందుకు డాష్లు పెట్టానంటే ఇక్కడ కంప్లీట్ గా మనకి ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ అనేవాడు పేరు ఇక్కడ మనకి రావాలంటే మనం ఇనిషియల్ గా బ్లాంక్ ప్లేస్ అనేది వదలాలి కాబట్టి నేను అలాగా డాష్ పెట్టుకుంటూ వచ్చాను. ఓకే, సో మీరు కావాలంటే డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఎంటీ కింద కూడా వదిలేసేయచ్చు, ఇబ్బంది లేదు. సో అక్కడ ఎవరికైతే ఓట్లు అనేది ఇప్పుడు బటన్ మీద మనం క్లిక్ చేస్తాము నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇది యాప్ డిజైనర్ కాబట్టి దీని మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఓట్స్ రావట్లా. నార్మల్ గా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసి చేస్తుంటే మీకు వస్తాయి. ఓకే, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. 0 votes 1 vote 2 votes అలా పెరుగుతూ ఉంటాయి. సో ఇలా పెరగాలంటే మనం ఏం చేయాలంటే
దీనికి ఒక ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. సో ఆ ప్రోగ్రామ్ రాసుకోవాలంటే మనం ఇప్పుడు డిజైనర్ సెక్షన్ లోంచి బ్లాక్ సెక్షన్స్ లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఇనీషియల్ గా మనకి వేరియబుల్స్ అనేది తెలియవు కాబట్టి ఇనీషియల్ గా వేరియబుల్స్ ని మనం ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఇనిషియలైజ్ గ్లోబల్ అని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఎన్ని నేమ్స్ అయితే కావాలో అన్నిసార్లు వీటిని ప్లేస్ చేసుకుంటారండి. ఇక్కడ నేమ్స్ ని చేంజ్ చేయండి. ఓకే, సో చేంజ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎవరెవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, ఎవరెవరి పేర్లు ఏంటనేది తెలుస్తుంది. సో దాని తర్వాత ఇది డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 0 అనేది కనిపిస్తుంది కదా, ఇది ఏ బ్లాక్ లో ఉంటదంటే మ్యాథ్ లో ఉంటది. సో మ్యాథ్ లోకి వెళ్ళి ఇనిషియల్ గా 0 స్టార్టింగ్ మనం ఏం చేయనప్పుడు వాళ్ళకి 0 ఓట్సే ఉంటాయి కాబట్టి 0 అనేది ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత దీని మీద మీరు కనుక కరెక్ట్ గా గమనిస్తే ఇలా మనకి గెట్ వాల్యూస్ అనేవి వస్తాయి, గెట్ సెట్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఈ గెట్ సెట్ వాల్యూస్ ని మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడైతే వాడాలో అక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ద బటన్ ఆప్షన్, ఎప్పుడైతే ఆ పర్సన్ నేమ్ ఉన్నటువంటి బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి అంటే మనకి ఇక్కడ నుంచి గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఆ సెట్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటాం. ఇప్పుడు రామ్ కి సంబంధించింది కాబట్టి సెట్ రామ్ మీద ఇలా పెట్టినప్పుడు కజర్ పెట్టినప్పుడు సెట్ రామ్ గ్లోబల్ ఓట్స్, సో అది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ యొక్క బ్లాక్ వస్తుంది. బ్లాక్ అనేది ఎక్కడ ఉంటుందంటే అగైన్ మ్యాథ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఈ బ్లాక్ అనేది తీసుకోండి, అది తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గెట్ అనేది వాల్యూ ఉంటుంది కదా, ఆ గెట్ వాల్యూని ఫస్ట్ ఒక దాంట్లో డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం ఎలా అయితే 0 అనేది తీసుకొచ్చి పెట్టామో అది ఆ బ్లాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాన్ని 1 చేసుకోండి. అంటే ఒకసారి క్లిక్ చేసినప్పుడు +1 యాడ్ అవుతుంది, ఇంకొకసారి క్లిక్ చేసినప్పుడు ఇంకో +1 యాడ్ అవుతుంది. సో ఇలా తనకి ఎవరైతే పర్సన్ అనేది ఉంటారో వాళ్ళకి ఓట్ అనేది యాడ్ అవ్వకుండా వెళ్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? లేబుల్ మీద ఆ యొక్క పర్సన్ యొక్క ఓట్స్ అనేవి ఎన్ని వచ్చినాయి ఏంటనేది తెలియాలి అంటే ఇక్కడ రామ్ బటన్ కింద రామ్ లేబుల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సెట్ రామ్ లేబుల్ అండ్ టెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ సెట్ రామ్ లేబుల్ అండ్ టెక్స్ట్, ఇక్కడ సెట్ రామ్ లేబుల్ అండ్ టెక్స్ట్ ఎక్కడైనా కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది, అదిగోండి ఇది తీసుకుంటారు. ఇక్కడ టెక్స్ట్ అనే దాన్ని మార్చుకుంటాం. సో మార్చుకుని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత అగైన్ మీరు ఏం చేస్తారంటే జాయిన్ బ్లాక్ ఉంటుంది, జాయిన్ బ్లాక్ ని తీసుకొచ్చి టెక్స్ట్ లోకి వెళ్ళి జాయిన్ బ్లాక్ ఉంటుంది, ఈ జాయిన్ బ్లాక్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ప్లేస్ చేసుకున్న తర్వాత ఆయనకు వచ్చినటువంటి గ్లోబల్ వేరియబుల్ ఓట్స్ అండ్ ఎన్ని ఓట్స్ వచ్చినాయో ఆ ఓట్స్ వచ్చినవి ఇక్కడ ఏదైతే మనకి ఎంటీ బ్లాక్ ఉంటుందో ఆ ఎంటీ బ్లాక్ ని డ్రాగ్ చేసుకుని రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ పర్టికులర్ పార్ట్ అనేది అయిపోతుందో ఇప్పుడు మనము నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ కంప్లీట్ గా. సో నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఆ నలుగురికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అంటే మనం 3 ఇఫ్ లూపుల్ని ప్లేస్ చేయాలి. లేదు ఇద్దరే ఉన్నారనుకోండి, ఇద్దరే ఉంటే ఆ పర్టికులర్ దీని దగ్గర మనం ఒక ఇఫ్ ఎల్స్ లూప్ వాడుతామే మనం వాడతాం. ఇఫ్ దెన్ అని చెప్పి ఒక పార్ట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే అది కంట్రోల్లో ఉంటుంది. ఇఫ్ దెన్ అని చెప్పి ఒక బ్లాక్, ఆ బ్లాక్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు మ్యాథ్ లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ సింబల్ అనేది ఉంటుంది. మ్యాథ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు కంపేర్ చేసి చూసుకుంటే ఇది కొంచెం చూసారా, ఇక్కడ మనకి కంప్లీట్ గా గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది, గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే మీరు ఆ యొక్క ఇఫ్ దెన్ దగ్గర ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత ఇద్దరు ఓట్స్ ని కంపేర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తో ఇంకో పర్సన్ కనుక ఉంటే ఆ పర్సన్ ఓట్స్ ని కంపేర్ చేసుకుంటారు. లేదు ముగ్గురు ఉన్నారనుకోండి, సో 3 ఇఫ్ దెన్ లో వస్తాయి. దాన్ని వచ్చిన తర్వాత 3 సార్లు ఇలా రిపీట్ అవుతుంది. బట్ ఈ యొక్క బ్లాక్ అనేది సేమ్ గా ఉంటది, ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే సెట్ లాస్ట్ లో మోస్ట్ ప్రిఫరబుల్ లీడర్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్ మోస్ట్ ప్రిఫరబుల్ లీడర్ ఫాంట్ సైజ్, ఇందాక మనం ఏదైతే టెక్స్ట్ అనేది చూసామో సేమ్ అలాగే దీనికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అది తీసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. ఫాంట్ సైజ్ ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఏదైతే దాని యొక్క పార్ట్ ఉంటుందో కంట్రోల్ టెక్స్ట్ బ్లాక్ ఇక్కడ తీసుకొచ్చి ఆ యొక్క పేరు రాస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏ బటన్ అయితే ఉంటుందో ఆ బటన్ కి సంబంధించినటువంటి నేమ్ ని మనం ఇక్కడ రాస్తాం. సో అండ్ అదే విధంగా రెండో పర్సన్, అండ్ అదే విధంగా 3, అదే విధంగా 4. ఇక్కడ 4 పర్సన్స్ తీసుకున్నాను కాబట్టి 4 నేమ్స్ నేను రాశాను. ఇప్పుడు మనం యాప్ ని ఓన్ గా
తయారు చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసి పెట్టుకుని ఉన్నాము. సో ఓన్గా మనం యాప్ని తయారు చేసేద్దాం. ఓకే, సో గో టు ద MIT యాప్ ఇన్వెంటర్ అండ్ క్రియేట్ యాప్స్ అండ్ ఓపెన్ ద యాప్. దట్ మీన్స్ మనకి న్యూ యాప్ని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ ఆన్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనకి మై ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఆల్రెడీ డిజిటల్ ఓటింగ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఎంప్టీ ప్లేస్ని మనం ఇప్పుడు ఫిల్ చేసుకుంటూ వద్దాం. మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం స్క్రీన్ దగ్గర ఒక లేబుల్ని తీసుకోవాలి. ఓకే, సో జస్ట్ డ్రాగ్ ద లేబుల్ హియర్ అండ్ లేబుల్ని తీసుకున్న తర్వాత అది మనకి ఎక్కడ ఉండాలి? ఎలైన్ హారిజంటల్ సెంటర్లో ఉండాలి కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. సో సెంటర్లో ఉండేటట్టుగా దాన్ని మనం ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసుకుని ఎలైన్ హారిజంటల్ సెంటర్ అని చెప్పి క్లిక్ చేసుకోండి. టాప్లో ఉండాలి కాబట్టి టాప్లో పెట్టండి. ఓకే, సో దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ యూ విష్. మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా సరే దానికి ఎంచుకోవచ్చు. లేదు ఇక్కడ మీకు అంతే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనే ఉంటాయి. నేను వైట్ మాత్రమే ఎంచుకుంటున్నాను, బ్లాక్ కూడా ఎంచుకోవచ్చు, అది మీ యొక్క కన్వీనియంట్. నన్ను అంటే వైట్ అండ్ బ్లాక్ ఏదైనా వస్తుంది. నేను డిఫాల్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. లేదు మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, జస్ట్ క్లిక్ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ అండ్ చూస్ ఫైల్ అండ్ డౌన్లోడ్స్ లో ఈ ఓటింగ్ అనేటువంటి ఫైల్ ఉంది. ఇక్కడ యాప్ ఉంది ఆల్రెడీ, నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను. సో దాన్ని మనము డైరెక్ట్గా తీసుకొచ్చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఇట్లాగే ఉంచేసుకోవచ్చు. అండ్ ఈ టెక్స్ట్ ని ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ నేను ఏం చేస్తున్నానంటే 20 పెడుతున్నాను. ఓకే, సో కనిపిస్తానికి వీలుగా. అండ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ దానికి ఏం అవసరం, ఫాంట్ బోల్డ్ లో పెడుతున్నాను. అండ్ దాని యొక్క నేమ్ వచ్చేసరికి కింద ఉంటుంది చూడండి, టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని మనం చేంజ్ చేసుకోవాలి. ఏమైనా మార్చుకోవాలి, ఏమైనా మార్చుకోవాలి, ఈ ఓట్ అని చెప్పి రాస్తున్నాను. ఈ ఓట్ అని రాయగానే ఈ ఓట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, దెన్ తర్వాత మనం ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, మనం ఇక్కడ ఓన్లీ లేఅవుట్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే యూజ్ చేస్తాం, ఇంకేమీ యూజ్ చేయం. సో గో టు ద లేఅవుట్ అండ్ టేక్ ద వర్టికల్ అరేంజ్మెంట్ ఫస్ట్. సో వర్టికల్ అరేంజ్మెంట్ ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ వర్టికల్ అరేంజ్మెంట్ అనేది మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎలా ఉండాలి, ఫిల్ ప్యాలెట్ లో ఉండాలి. సో ఆ ఫిల్ ప్యాలెట్ లో ఎలా ఉండాలంటే ఇక్కడ హైట్ అండ్ విడ్త్ అనేవి ఉంటాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైట్ విడ్త్. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే విడ్త్ ఫిల్ ప్యాలెట్ కొడుతున్నాను. సో ఈ విధంగా వస్తుంది. హైట్ కూడా ఫిల్ ప్యాలెట్ కొట్టామనుకోండి ఫుల్ గా వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, మనకి ఇంత అవసరం లేదు కదా, దాన్ని తగ్గించాలి కాబట్టి మనం ఏంటంటే పర్సంటేజ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ పర్సంటేజ్ అనేది ఎలా పెట్టుకుంటారంటే ఒక 50 పెట్టుకుని ఓకే చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ దాకా మీకు చాలనుకుంటే వదిలేయండి. ఓకే, సో ఈ విధంగా మనం వర్టికల్ అరేంజ్మెంట్ అనేది దాన్ని చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వర్టికల్ అరేంజ్మెంట్ లోపల మనకి ఏముండాలి, ఇంకొక లేబుల్ ఆప్షన్ అనేది ఉండాలి. సో అగైన్ గో టు ద యూజర్ ఇంటర్ఫేస్, టేక్ ద లేబుల్. లేబుల్ తీసుకొని దాన్ని మళ్ళా వర్టికల్ అరేంజ్మెంట్ ఉంది కదా, దాన్ని మనం దేంట్లో పెట్టాలండి, సెంటర్లో పెట్టండి. సెంటర్లో ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ దీని యొక్క టెక్స్ట్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ సైజ్ నేను 16 చేస్తున్నా అండ్ బోల్డ్ లో పెడుతున్నాను. అండ్ అదే విధంగా యూ ప్రిఫర్, మీరు ఎట్లయినా రాసుకోవచ్చు అండి, అది మీ యొక్క కన్వీనియంట్ వే. సో ఈ విధంగా నేను రాశాను. సో తర్వాత వాట్ నెక్స్ట్ ఏం చేయాలి. సో వర్టికల్ అరేంజ్మెంట్ అయిపోయింది అండ్ దాంట్లో లేబుల్ కూడా తీసేసుకున్నాము. అండ్ గో టు ద హారిజంటల్ అరేంజ్మెంట్. అగైన్ లేఅవుట్ లోకి వెళ్ళి టేక్ ద హారిజంటల్ అరేంజ్మెంట్. సో దీన్ని ఈ విధంగా తీసుకోండి, మధ్యలోకి వచ్చింది. సో దీన్ని మనం ఏం చేయాలంటే చేంజ్ అనేది చేసుకోవాలి. హారిజంటల్ అరేంజ్మెంట్ ని లెఫ్ట్ లో పెట్టుకున్నాము అండ్ ఇది వచ్చేసరికి సెంటర్ లో ఉండాలి, సెంటర్ లోనే ఉంది. అండ్ విడ్త్ వచ్చేసరికి ఫిల్ ప్యాలెట్. ఓకే, అండ్ హైట్ వచ్చేసరికి హైట్ ని మనం తగ్గించుకోవచ్చు అండి కావాలంటే, పర్సంటేజ్ బేస్ చేసుకుని ఇక్కడ ఒక 30 అయిపోయింది. ఓకే, 10 సరిపోతుంది కదా. సో 10 సరిపోయింది. సో దాని తగ్గట్టుగా మనం హారిజంటల్ అరేంజ్మెంట్ ని తీసుకున్నాం. సో ఈ పార్ట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే మనము యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి ఒక బటన్ ఒక లేబుల్ ని డ్రాగ్ చేసుకోవాలి.
సో బటన్ ని తీసుకుని ఎగ్జాక్ట్ గా హారిజంటల్ అరేంజ్మెంట్ లో పెట్టా. అండ్ అదే విధంగా లేబుల్ ని కూడా తీసుకుని హారిజంటల్ అరేంజ్మెంట్ లో పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఈ బటన్ అండ్ లేబుల్ దీన్ని మనం ఎట్లా ఇక్కడ రాసుకోవాలి మీరు ఒకసారి కరెక్ట్ గా గమనిస్తే ఈ యొక్క లెఫ్ట్ అండ్ సెంటర్ అని చెప్పి పెట్టుకున్నాము. అండ్ దీని మీద క్లిక్ చేస్తే కంప్లీట్ గా ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే కింద నేమ్ రాసుకుంటాం. మీకు ఇష్టమైనటువంటి పర్సన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి పేరు రాస్తున్నాను, నోటికి వచ్చింది. సో రవి రాశాను. అండ్ రవి రాసిన తర్వాత ఈ పర్టికులర్ రవి అనేటువంటి ఆప్షన్ అనేది దానికి వెనకాల నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అండ్ దాని యొక్క ఆప్షన్ వచ్చేసరికి బోల్డ్ లో పెట్టా, మీరు చూడొచ్చు. దానికి కావాలంటే సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 16 లో పెట్టుకోవచ్చు మీకు వీలుగా ఉండే విధంగా, ఇగో ఈ విధంగా. అండ్ అదే విధంగా ఇక్కడ టెక్స్ట్ లేబుల్ అని చెప్పని ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే 0 votes అని రాసుకోండి. ఫస్ట్ 0 votes అని రాసుకోండి. అండ్ దీన్ని కూడా బోల్డ్ చేసుకోండి. మీకు ఇక్కడ రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ రెండింటిని కూడా మనం సెంటర్ అలైన్మెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే ఈ రెండు కూడా ఇలా సెంటర్ లోకి వస్తాయి. ఓకే, ఎన్ని ఓట్స్ కావాలంటే అన్ని ఓట్స్ మనకి పడేటట్టుగా మనం ఈ విధంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్ గా. సో ఓకే, సో ఒక హారిజంటల్ అరేంజ్మెంట్ అయిపోయింది. అండ్ ఐ విల్ టేక్ ద అనదర్ హారిజంటల్ అరేంజ్మెంట్. ఓకే, సో లేఅవుట్ లోకి వెళ్తున్నాను. అగైన్ ఐ విల్ టేక్ ద అనదర్ హారిజంటల్ అరేంజ్మెంట్ అండ్ ప్లేస్ ఇట్ హియర్. మనం ఇందాక ఎంత చేసాము, ఎంత పర్సెంటేజ్ చేసామో చూడొచ్చు మీరు. హారిజంటల్ అరేంజ్మెంట్ ని 10% చేసాం. సో అండ్ అదే విధంగా దీన్ని కూడా అంతే పర్సెంటేజ్ అనేది చేయాలి. ఓకే ఓకే, సో దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకుని హైట్ వచ్చేసరికి పర్సెంటేజ్ 10 అండ్ విడ్త్ వచ్చేసరికి ఫిల్ ప్యాలెట్. ఓకే, విడ్త్ వచ్చేసరికి ఫిల్ ప్యాలెట్ లైక్ దిస్, ఈ విధంగా. ఓకే, సో అండ్ వర్టికల్ అరేంజ్మెంట్ కనుక ఒకసారి చూస్తే మనం కంప్లీట్ గా మనం 50% పెట్టాం ఇక్కడ. సో ఇది కూడా కొంచెం ఎక్కువే అయింది. సో దాన్ని తగ్గిద్దాం కావాలంటే. సో ఈ విధంగా మనం తగ్గించవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క హారిజంటల్ అరేంజ్మెంట్ లో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక బటన్ ని అండ్ లేబుల్ ని యాడ్ చేస్తున్నా మళ్ళా. సో ఇక్కడ టేక్ బటన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లేబుల్. సో బటన్ ఎందుకు, లేబుల్ ఎందుకు అంటే ఈ పర్టికులర్ హారిజంటల్ అరేంజ్మెంట్ అనేది దాంట్లో మనం ఏదైతే చేస్తున్నామో ఆ చేసేది కంప్లీట్ గా ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ యొక్క నేమ్ కావచ్చు అండ్ వాళ్ళ యొక్క ఓట్స్ కావచ్చు, అవి కనబడటానికి వీలుగా ఉండే విధంగా మనం ఈ యొక్క అరేంజ్మెంట్స్ ని తీసుకోవాలి. లేదంటే ఎలాగోలా బటన్స్ ఇవి పెట్టేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేవి ఉండటం వలన మనకి యాప్ అనేది నీట్ గా విజిబుల్ గా కనిపిస్తూ ఉంటది అనమాట. సో అందుకని చెప్పి ఇట్లా మనము మేనేజ్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క వెనకాల ఏదైతే ఇమేజ్ ఉందో మీరు ఒకసారి ఆ ఇమేజ్ ని కూడా తగ్గించుకోవచ్చు అండి. స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ఓటింగ్ ఇమేజ్ అనేది తీసుకున్నాం కదా, ఈ యొక్క ఇమేజ్ యొక్క పర్సంటేజ్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అది ఎలా తగ్గించుకోవచ్చు ఏంటి అనేది ఇందాక మీరు ఆల్రెడీ చూసారు. సో దాని యొక్క పర్సంటేజ్ ని తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ యానిమేషన్ కూడా ఉంది, ఆ యానిమేషన్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో అది అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే మనకి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. నార్మల్ అప్పుడు దాన్ని మనం చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉండవు. సో ఇక్కడ చూడండి అలైన్ హారిజంటల్ అండ్ అలైన్ వర్టికల్ అని ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క ఇమేజ్ ని కూడా నీట్ గా సెంటర్ లోకి వచ్చేటట్టుగా మనం తగ్గించుకోవచ్చు. ఇనిషియల్ గా ఉండేటప్పుడు మాత్రమే అది చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఒకసారి మళ్ళా అప్లోడ్ చేసి చూద్దాం. ఓకే, సో చూస్ ఫైల్ అగైన్ నేను మళ్ళీ అదే ఫైల్ చూస్ చేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది కదా. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇది కొంచెం డ్రాలో ఉన్నట్టుంది. సో దాన్ని వదిలేయండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ కు ఇంకో నేమ్ పెడుతున్నాను, శామ్. బటన్ నేమ్ పెట్టాలంటే బటన్ మీద క్లిక్ చేసి ఈ కింద నేమ్ ఉంటుందండి, టెక్స్ట్ ఫర్ బటన్ అని చెప్పి దాని నేమ్ అనేది ఈ విధంగా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం రవికి ఎంత సైజ్ పెట్టాము, 16 పెట్టాం. సో ఇది కూడా 16 పెట్టండి అండ్ ఫాంట్ బోల్డ్ చేసుకోండి. ఓకే, సో అదే విధంగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఎల్లో వేస్తున్నాను. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి 0 votes లేబుల్ మీద. అండ్ దాని కూడా మీరు కావాలంటే బోల్డ్ లో చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా సైజ్ ఉంచేసుకోవచ్చు. ఓకే, సో నౌ ద బేసిక్ స్టెప్ ఇస్ రెడీ. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే డిజైన్ చేస్తున్నాం. దేంట్లోకి డిజైన్ చేస్తాం, డిజైన్ అయిపోయింది మొత్తం కంప్లీట్ గా. దీనికి మనం కోడ్ అనేది రాస్తున్నాము. కోడ్ రాసుకోవాలంటే బ్లాక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ గో టు ద వేరియబుల్స్ అండ్ ఇనిషియలైజ్ ద గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో ఇప్పుడు మనం అక్కడ
రెండు నేమ్స్ ఉన్నాయి కాబట్టి రెండు నేమ్స్ తీసుకోండి. ఫస్ట్ నేమ్ ఏంటి? రవినా. ఫస్ట్ నేమ్ రవి అండ్ సెకండ్ నేమ్ వచ్చేసరికి శ్యామ్. సో ఇలా మనం ఇనిషియల్ గా రెండు నేమ్స్ తీసుకున్నామండి. అండ్ రవి శ్యామ్ అని అనకూడదు, రవి ఓట్స్ అండ్ శ్యామ్ ఓట్స్ అని చెప్పి అన్నది. _ ఓట్స్. ఓకే. అండ్ అదే విధంగా సో ఇనిషియల్ గా ఈ యొక్క ఓట్స్ అనేవి 0లో ఉంటాయి. సో టేక్ దిస్ బ్లాక్ అండ్ ప్లేస్ ఇట్ హియర్. సో మ్యాథ్స్ లోకి వెళ్ళండి, మ్యాథ్ లోకి వెళ్ళి ఈ బ్లాక్ ని ఇలా 0లో పెట్టుకోండి. సో నౌ సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. దెన్ మనం ఇక్కడ ఆల్రెడీ కింద ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి మనం? సో అగైన్ గో టు ద డిజైనర్ సెక్షన్. ఓకే. సో కింద కావాలనేది మనకు తెలియాలి కదా. సో తెలియాలంటే రెండు లేబుల్స్ ని మళ్ళా డ్రాగ్ చేసుకోవాలి. సో ప్లేస్ ఇట్ 2 లేబుల్స్ హియర్. సో లేబుల్ 1 అండ్ లేబుల్ 2. సో లేబుల్ 5 కి ఏమి ఇస్తారంటే మోస్ట్ ప్రిఫరబుల్ లీడర్. ఓకే. లీడర్. సో ఇప్పుడు దీన్ని కూడా సైజ్ మీరు 20లో చేసుకోవచ్చు. ఓకే. బోల్డ్ చేసుకోవచ్చు. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఈ విధంగా లేదా మీకు ಎಷ್ಟು వచ్చిన కలర్ ఇవ్వచ్చు. నేను ఏదో నార్మల్గా పెడతాను. సో బ్లూ తీసుకున్నాను, గ్రీన్ తీసుకున్నాను. ఓకే. సో అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ లీడర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, దీనికి మాత్రం మీరు డాట్స్ పెట్టేసుకోండి అండి. ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవి కూడా నీట్గా కనిపిస్తాయి. సో ఈ విధంగా. ఓకే. సో డిజైనర్లోకి వెళ్ళిన తర్వాత ఇవి కూడా చేసేసాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డిజైనింగ్ పార్ట్ అనేది అయిపోయింది. ఈ బ్లాక్లో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సెక్షన్స్ ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే హారిజాంటల్ అరేంజ్మెంట్ బటన్ 1 అంటే బటన్ 1 పేరు ఏంటి? అక్కడ ఆల్రెడీ మనం పేరు రాసాం. ఏం రాసామో చూడండి. రామ్. ఏం రాసాము? బటన్ 1 పేరు ఏమన్నా రాసాము? ఇక్కడ రాయలా. బటన్ 1 లేబుల్ 3, బటన్ 2 లేబుల్ 4 ఇట్లా రాసాం. సో ఇక్కడ మీకు తెలియడానికి వీలుగా ఉండేటట్టుగా వీటి యొక్క నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ నేమ్స్ ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఈ బటన్ మీద క్లిక్ చేసి రీనేమ్ అని ఇవ్వండి. రీనేమ్ అని ఇచ్చి ఇక్కడ రవి _ఓట్స్ అని చెప్పి రాసుకోండి. ఓకే. అండ్ లేబుల్ కూడా అదే విధంగా రాయండి. రవి _ ఓకే. అండ్ ఓకే. ఓకే. నెక్స్ట్ లేబుల్ మీద రవి అని రాయాలి. ఇక్కడ రవి ఓట్స్ అని రాస్తాం. అండ్ బటన్ ఇక్కడ చూడండి ఎట్లయినా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ ఓట్స్ అని రాయొచ్చు, ఇక్కడ ఎట్లయినా రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడ రీనేమ్ చేసుకోండి. రీనేమ్ చేసుకుని ఇక్కడే మీరు రవి అని చెప్పి రాసుకోండి. లేదంటే చేంజ్ చేస్తున్నాను. రవి _ ఓట్స్ అని చెప్పి. ఎందుకంటే లేబుల్ మీద మనం ఓట్స్ మాత్రమే పెట్టాం కదా. సో లేబుల్కి అలాగే పెడదాం. ఇప్పుడు ఇబ్బంది లేకుండా. సో దీన్ని మాత్రం ఇనీషియల్ గా రవి బటన్. ఓకే. సేమ్ థింగ్ ఇక్కడ ఏదైతే రాసామో. అండ్ సెకండ్ బటన్ పేరేంటి? శ్యామ్. సో క్లిక్ ఆన్ శ్యామ్. శ్యామ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి శ్యామ్ యొక్క ఓట్స్ వస్తాయి. లేబుల్ మీద రావాల్సింది ఏంటి? శ్యామ్ యొక్క ఓట్స్. సో శ్యామ్ యొక్క ఓట్స్ కాబట్టి ఆ శ్యామ్ యొక్క ఓట్స్ ని మనం లేబుల్ మీద వచ్చేలా రాసుకోవాలి. ఈ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి. అండ్ లేబుల్ 6 వచ్చేసరికి మోస్ట్ ప్రిఫరబుల్ లీడర్ కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ జస్ట్ Ctrl+A Ctrl+C. ఓకే. కాపీ. లేబుల్ మీద క్లిక్ చేసి రీనేమ్ చేసుకోండి. రీనేమ్ Ctrl+V మోస్ట్ ప్రిఫరబుల్ లీడర్. అండ్ లేబుల్ 6 దీనికి కావాలంటే మీరు హైడ్ కూడా చేసుకోవచ్చండి లేబుల్ని. ఆ లేబుల్ మనకి ఎప్పుడు విజిబుల్ అవుద్ది? ఎప్పుడైతే చేయాలో దాన్ని విజిబుల్ చేసుకోవచ్చు. లేదంటే దాని మీద అలా పేస్ట్ అయ్యేటట్టుకైనా సరే మనం రాసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిజైనింగ్ సెక్షన్. అండ్ మళ్ళా బ్లాక్ లోకి వద్దాము. బ్లాక్ లోకి వచ్చిన తర్వాత బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వెన్ రవి ఈజ్ క్లిక్డ్, మనం అదే కదా కావాల్సిందే. వెన్ రవి ఈజ్ క్లిక్డ్, రవి మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవ్వాలి? ఇనీషియల్ గా సెట్ చేసుకుంటాం మనం. ఓకే. సో ఆ సెట్టింగ్ పార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి. సెట్ రవి ఓట్స్ చూసారా? దీన్ని మనం ఏం చేయాలంటే ఇనీషియల్ గా ఇక్కడ
ఇంక్రిమెంటేషన్ అనేది చేసుకోవాలి. ఆ ఇంక్రిమెంటేషన్ ఎక్కడ ఉంటుంది? మ్యాథ్లో ఉంటుంది. మ్యాథ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఈ బ్లాక్ తీసుకోండి, ఈ విధంగా తీసుకొని ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎవరు ఓట్లు? రవి ఓట్లు. సో రవి ఓట్లు ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత ఇవంతా ఇంక్రిమెంట్ అవ్వాలి. మ్యాథ్లోకి వెళ్ళి ఈ బ్లాక్ని తీసుకోండి, ఇంక్రిమెంట్ 1. ఓకే, సో ఒకసారి ఇంక్రిమెంటేషన్ అవుతాయి. అయిపోయిందా? సో తర్వాత మనం మళ్ళీ ఏం చేసుకుంటాము? ఏదైతే ఇంక్రిమెంటేషన్ అనేది అవుతుందో ఆ ఓట్స్ అనేవి ఇంక్రిమెంటేషన్ అయిన తర్వాత ఎంత వరకు ఇంక్రిమెంటేషన్ అవ్వాలి అనేది మనం మళ్ళా రాసుకుంటాం. ఓకే, సో అలా ఎంతవరకు ఇంక్రిమెంటేషన్ అవ్వాలనేది రాసుకుంటామంటే అగైన్ గో టు ద ఇక్కడ మనం ఏంటంటే లేబుల్ మీద తన యొక్క ఓట్స్ అనేవి రావాలి. లేబుల్ మీద రావాలి కాబట్టి సెట్ ఫాంట్ సైజ్ ఇలా తీసుకుంటాం. ఓకే, సో అది కింద మనం దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా చేయొచ్చు. సో కింద ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ వాడినప్పుడు వస్తుంది. సో ఆ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ వాడాలి కాబట్టి కంట్రోల్లోకి పోయి ఇక్కడ ఇఫ్ దెన్ అని చెప్పి లూప్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనము సెట్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నామో గెట్ రవి ఓట్స్, ఎవడైతే ఓట్స్ ఉంటాయో ఆ ఓట్స్ ని మనం ఇప్పుడు కంపారిజన్ చేయాలి. సో కంపేర్ చేసినటువంటి ఓట్స్, ఈ ఓట్స్ ఎవరికంటే ఇది అవ్వాలి అనేది ఇక్కడ మనం కంపేర్ చేస్తాం. ఓకే, సో ఆ కంపేర్ చేయడానికి మనకి ఇక్కడ కంపేర్ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి జాయిన్ బ్లాక్ ఉంటుంది, జాయిన్ బ్లాక్ లోకి వెళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి కంప్లీట్ గా సో మెనీ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఇన్స్టలేషన్ చెయ్యాలంటే ముందుగా దీంట్లోకి వెళ్ళి మనం బటన్ లోకి వెళ్ళి రామ్ రవి బటన్ అని ఉంది కదా, సో ఇక్కడ ఒక ఆప్షన్ ని మనం తీసుకోవాలి. లేదంటే ఇక్కడ ఇనిషియలైజ్ గా సెట్ గ్లోబల్ వేరియబుల్స్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనం మళ్ళా పెట్టుకుని ఇక్కడ జాయిన్ బ్లాక్ తీసుకుని టెక్స్ట్ లోకి వెళ్ళి జాయిన్ లో పెట్టండి. జాయిన్ లో తీసుకున్న తర్వాత కంపేర్ చేయాలి. ఇక్కడ కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఎవరి ఓట్లు అయితే మనకి ఉంటాయో వాళ్ళ ఓట్ల వరకే వచ్చేలాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు ఓట్లు కంపేర్ చేస్తున్నాం? గెట్ రవి ఓట్లు అండ్ గ్రేటర్ దెన్ కదా ఇక్కడ రావాల్సిందే, అండ్ ఇద్దరే కాబట్టి గెట్ శామ్ ఓట్స్. సో ఇఫ్ రవి ఓట్స్ ఆర్ గ్రేటర్ దాన్ శామ్ ఓట్స్, ఎవరివి ప్రింట్ అవ్వాలి? ఇక్కడ రవి ఓట్లు ప్రింట్ అవ్వాలి. సో రవి ఓట్లు ప్రింట్ అవ్వాలి కాబట్టి ఎవరి పేరు రావాలి? ఇక్కడ రవి పేరు రావాలి. సో రవి టెక్స్ట్ లోకి వెళ్ళిపోండి, టెక్స్ట్ లోకి వెళ్ళి ఈ ఆప్షన్ తీసుకోండి డైరెక్ట్ గా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రవి అని రాస్తాం. ఓకే, సో వన్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మీకు ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ అనేది మళ్ళీ మీకు దేని మీద అవ్వాలి? కంప్లీట్ గా కింద ఉండేటువంటి లేబుల్ మీద మీకు అక్కడ దానికి ఏదైతే లేబుల్ ఉంటుందో ఆ లేబుల్ మీద అవ్వాలి కాబట్టి సో ఇది తీసుకోండి. తీసుకుని రవి ఓట్స్ ఫాంట్ సైజ్ బదులుగా టెక్స్ట్ తీసుకోండి. టెక్స్ట్ తీసుకుని ఇక్కడ మనకి ఏం రావాలంటే రవి యొక్క కంప్లీట్ ఓట్స్ రావాలి. సో గెట్ రవి ఓట్స్, ఆ యొక్క లేబుల్ మీద రవి ఓట్స్, రవికి ఎన్ని ఓట్స్ అయితే వచ్చినాయో ఆ ఓట్స్ అనేవి ఈ విధంగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ మొత్తం ప్రాసెస్ నేను చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అనగానే డూప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో శామ్ అంటే శామ్ వచ్చేస్తాయి అనమాట, శామ్ ఓట్స్ వస్తాయి. సో ఈ విధంగా అండ్ కంపేర్ చేస్తాం యాజ్ గా ఇక్కడ శామ్ రాస్తాము అండ్ ఇక్కడ రవి రాస్తాం. ఓకే, సో అండ్ ఇక్కడ రవి బదులుగా మీరు ఏ పేరు రాయాలి? శామ్ పేరు రాస్తాం. ఓకే, సో సారీ ఇనిషియల్. ఎప్పుడు కూడా మనం అక్కడ ఏదైతే వేరియబుల్స్ ఇచ్చామో అదే విధంగా మనం నేమ్స్ అనేవి రాసుకోవాలి. లేదంటే మనకి ప్రోగ్రామ్ సరిగ్గా రాదు, అవుట్పుట్ కూడా రాదు. ఓకే, సో శామ్ వర్డ్స్ అండ్ గెట్ సెట్ రవి వర్డ్స్ కదా, సెట్ శామ్ వర్డ్స్. సో ఈ విధంగా మొత్తం అక్కడ ఏవైతే రవి అని రాసామో అవన్నీ కింద శామ్ లాగా ఉండేటట్టుగా రాసుకోవాలి. ఓకే, సో నౌ ద బేసిక్ స్టెప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ కంప్లీటెడ్. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనం బేస్ చేసుకుని డిజిటల్ లోడింగ్ యాప్ ని తయారు చేస్తాం. ఓకే, సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే గో టు ద డిజైనర్ సెక్షన్ అగైన్ అండ్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ కనెక్ట్ బుల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. బుల్డ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ android.apk అని చెప్పి ఉంటుంది అనమాట. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా ఆండ్రాయిడ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ థింగ్ ని ఆల్రెడీ నేను చేసి ఉన్నటువంటి థింగ్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ని నేను మీకు ఒకసారి గ్రూప్ లో పెడుతున్నాను, మీరు ఒకసారి టెస్ట్ చేసుకుంటారు. ఓకే, సో గో టు ద ప్రాజెక్ట్స్ అగైన్. ఇది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుందండి, 75% చూపిస్తుంది కదా ఇక్కడ. ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో
కంప్లీట్ గా మనకి యాప్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ చూసారా 100% అయిపోయింది కదా, ఆటోమేటికల్ గా అది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో మీరు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అదొక ఆప్షన్. లేదు అంటే ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఏపీకే నవ్ అని చెప్పి ఉంది, లేదంటే QR కోడ్ స్కానర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ బుల్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ యాప్ బండిల్ అని ఉంటుంది. సో ఈ యాప్ బండిల్ బేస్ చేసుకుని మనం ప్లే స్టోర్ లో ఈ యాప్ ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నేను ఒకసారి మై ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి ఆల్రెడీ ప్రీవియస్ చేస్తున్నటువంటి యాప్ 4 పేర్లు ఉన్నాయి కాబట్టి మీకు అందరికి ఈజీగా ఉంటుంది. సో ఈ యాప్ ని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను అనమాట. సో బుల్లోకి వెళ్ళి android.apk అండ్ ఇట్ విల్ బి డౌన్లోడింగ్ లైక్ దిస్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్ గా తెలుస్తుంది అనమాట. ఏదైతే చేస్తున్నాము, ఏదైతే రాస్తున్నాము అనేది కంప్లీట్ గా మీకు తెలుస్తుంది. సో ఈజీగా ఉంటుంది అనమాట ఇది చేయడం అనేది. సో అందుకని మనం ఈ డిజిటల్ ఓటింగ్ యాప్ ని తయారు చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా చూద్దాం ఇప్పుడు. సో అది చూసే ముందు ఈ యాప్ ని డౌన్లోడ్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి డౌన్లోడ్ ఇక్కడ మీరు కావాలంటే QR కోడ్ స్కానర్ ఉంది, ఈ స్కానర్ ని మీరు స్కాన్ చేసుకోవచ్చు మీ మొబైల్ ద్వారా. లేదంటే నేను యాప్ ని పంపిస్తాను, డౌన్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను. ఇట్ విల్ బి డౌన్లోడెడ్ లైక్ దిస్. ఇక్కడ అయిపోయిందండి, 3.5 MB చూసారా. సో లెస్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో అందుకని ఈ పర్టికులర్ యాప్స్ డిజైన్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద ఫ్యూచర్ కన్సిడరేషన్స్. సో మనం కంప్లీట్ గా యాప్ ని డిజైన్ చేస్తున్నాం, బాగానే ఉంది. సో ఫ్యూచర్ లో మనం దానికి ఏ థింగ్స్ ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ మనం యాప్ ని మాత్రమే బేసిక్ డిజైన్ చేసాం. సో దానికి మనం రిమైనింగ్ చాలా వేరియబుల్స్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. బయోమెట్రిక్స్ కానీ, లేదంటే ఐ సెన్సార్ బేస్ చేసుకుని, దట్ మీన్స్ మన ఐ ద్వారా స్కాన్ అయ్యి మనకు ఆ పర్టికులర్ యాప్ ఓపెన్ అయ్యే విధంగా కానీ, లేదంటే ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, ఇట్లా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ని ఆ యాప్ కి మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా యాప్ అనేది ఇంకా బాగా సెక్యూర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద డిజిటల్ ఓటింగ్ యాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ Android MIT App Inventor. So with the help of these things, we will do so many kinds of applications like digital voting, and we can challenge and improve the voting experience of the citizens in the world. Okay, so thank you so much for the watching. So any queries and any problems related to the sessions and doubts, please kindly mail us, or we want to give the best suggestions and best ideas to improve your skills. Thank you.